ఓ చిన్న మాట, భూమి మీద ఎక్కడైనా పూర్తిగా మంచోడిని ఎక్కడైనా చూసారా? ఇతనిలో ఇక ఏ లోపం లేదు, 100కి 100 పాళ్ళు మంచోడు, డౌట్ లేదు అందులో. 100కి 100 పాళ్ళు మంచి వ్యక్తిని భూమి మీద ఎక్కడైనా చూసారా? చూసిన వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. అంటే ఇక మీరు చూసిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళే అన్నట్టు. రైట్, సరే. భూమి మీద 100కి 100 పాళ్ళు చెడ్డోళ్ళు. వీడు అస్సలు మంచోడు కాదు, భూతార్థం పెట్టి వెతికినా ఎంత మంచితనం కూడా ఇతనిలో లేదు అని పూర్తిగా చెడ్డోళ్ళని ఎక్కడైనా చూసారా? ఏమి ఇంతకటి దానికి చెయ్యత్తలా, ఇప్పుడు చెయ్యత్తలా? నిజమే. భూతార్థం పెట్టుకొని భూతలం అంతా మనం వెతికితే ఇతడు పూర్తిగా చెడ్డోడు అని చెప్పుకునే వ్యక్తి ఒక్కడు కూడా భూమి మీద లేడు. ఎట్ దట్ సేమ్ టైం ఇతడు ఏ లోపం లేనోడండి, 100కి 100 పాళ్ళు మంచోడండి అని చెప్పుకునే వ్యక్తి కూడా భూమి మీద లేరు. మరో రకంగా చెప్పాలంటే ప్రతి మనిషిలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని సృష్టి అయి ఉన్నాడు. దేవుడు మంచివాడు కనుక దేవుడు తయారు చేసిన మనుషులు కూడా మంచివాళ్ళు అని చెప్పడంలో సందేహం లేదు. ఏ వ్యక్తిని మనం వెతికినా ప్రతి మనిషిలో మంచితనం పాళ్ళు ఎక్కువ. అట్ దట్ సేమ్ టైం చెడుతనం కూడా కొంచెం ఉంటుంది. బాధాకరమైన సంగతి ఏంటంటే ఆ కొంచెం చెడుతనమే, ఈ మాట పట్టుకోండి, ఆ కొంచెం చెడుతనమే ఆ వ్యక్తి యొక్క మంచితనం అంతా మసకబారేటట్లుగా చేసి, ఆ కొంచెం చెడుతనమే సమాజంలో వాడిని చెడ్డవాడిగా చిత్రీకరించి నిలవబెడతాడు. అలాగని పూర్తిగా చెడ్డోడా? ఆకాశం క్రింద భూమికి పైన భూతలమంతా మనం వెతికితే ఇతడు పూర్తిగా చెడ్డోడండి అని చెప్పుకునే వ్యక్తి ఒక్కడు కూడా లేడు. అలాగని 100కి 100 పాళ్ళు మంచి వాళ్ళు లేరు. 90% మంచితనం ఉంటే, మరి కొంతమందిలో 70% మంచితనం ఉంటే, మరి కొంతమందిలో 95% మంచితనం ఉంటే, కొంతమందిలో ఆ 5% చెడుతనం ఉంది కదా. ఉన్న ఆ కొంచెం చెడుతనమే అతని మంచి సాక్ష్యాన్ని, గౌరవాన్ని, మంచితనాన్ని మసకబారేటట్లు చేస్తాయి. ఈ మాట చెప్తున్నప్పుడు బైబిల్లో నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటో చెప్పమంటారా? ప్రసంగి గ్రంథకర్త అంటాడు, బొక్కావాని తైలములో సచ్చిన ఈగలు కొన్ని పడటాన్ని బట్టి తైలమంతా పాడైపోతుంది, కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తేలజేస్తుంది అని రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరవండి, అందరూ మీ బైబిల్ తెరవండి. ఎస్, 10వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి చెప్పండి. బొక్కావాని తైలంలో పెద్దగా, బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. నాకు సమాధానం చెప్పండి. ఎంత బుద్ధిహీనత? చెప్పాలి. ఎంత బుద్ధిహీనత? కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని, ఘనతను తేలగొడుతుంది. ఇక్కడ అంటాడు, బొక్కవాడు తైలాన్ని తయారు చేశాడు. సహజంగా తైలం ఎందుకు తయారు చేస్తారు అమ్మ? సువాసనను వెదజల్లటానికి. ఎస్, అది సువాసన వెదజల్లే తైలమే, దాని లోపల కూడా సువాసన ఉంది. కానీ బాధాకరం ఏం జరిగిందంటే, సువాసన వెదజల్లుతున్న తైలంలో ఏం పడ్డాయట? చచ్చిన ఈగలు ఎన్నో పడ్డాయా? కొన్ని పడ్డాయా? ఎక్కువేం పడలా, కొన్ని పడ్డాయి. పడిన ఆ కొన్ని ఈగలను బట్టి సువాసన ఇచ్చే తైలం ఆ సువాసనను కోల్పోయి చెడ్డ వాసన ఇస్తుందట. ఎవరి బొక్కవాడు? ఎవరి తైలం? ఈ సువాసన వెదజల్లి తైలం ఎవరో తెలుసా?
నీవు నేనే. మనలను తయారు చేసిన ఆ బొక్కవాడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు మనలను తయారు చేసేటప్పుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ మంచితనం సువాసన కలిగిన వ్యక్తులుగానే దేవుడు సృష్టించాడు. కానీ దేవుని సృష్టిలో ఎవ్వడు చెడ్డవాడు లేడు. కానీ బాధ ఏంటంటే నీలో జొరబడే ఆ కొంచెం కొంచెం బుద్ధిహీనత, ఆ కొంచెం కొంచెం పొరపాటు ఏం చేస్తుందో తెలుసా? కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టినట్లుగా నీ మంచితనం అంతటిని పాడు చేస్తుంది. నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలే. తమ్ముడు, నా వైపు చూడు, నువ్వు చాలా మంచోడు. అన్నయ్య, నా గూర్చి నీకేం తెలుసు అని అంటావా? నీ గూర్చి నాకు తెలియదు, కానీ నిన్ను తయారు చేసిన దేవుని గూర్చి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయన చేతి పని ఎప్పుడూ శ్రేష్టం. అమ్మా, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను చాలా చెడ్డదాన్నండి, నా స్వభావం చాలా చెడ్డదండి అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను చూసి కూడా కొంతమంది ఇది చాలా చెడ్డదండి, చండాల మనిషి అండి అని ప్రజలు నిన్ను అనుకోవచ్చు. కానీ నిన్ను గూర్చి నా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చాలా మంచిదానివి. చాలా మంచిదానివి అనేది ఎంత వాస్తవమో, కొన్ని చెడు గుణాలన్నీ ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య, నా వైపు చూడాలి అందరూ, అన్నయ్య, మా ఆయన దేవుడు అన్నయ్య పగటిపూట. నాకు అర్థం కాల. మా ఆయనంత మంచి ఆయన భూమి మీద ఉండడు అన్నయ్య పగటిపూట. మరి రాత్రిపూట ఏమైద్దమ్మా? రాత్రిపూట సొక్కేసాడా మాకు అందరికి సొక్కలు చూపిస్తాడు అన్నయ్య. సొక్కైనంతసేపు మా ఆయనంత మంచోడు లేడు అన్నయ్య. అసలు మందు తాగనప్పుడు పలకరించినా పలకడు అన్నయ్య, పిలిచినా పలకడు అన్నయ్య, ఒక్క మాట అన్నాడు అన్నయ్య. మరి అదేం ఉన్మాద పువ్వుల్లో సొక్కేస్తాడా? ఇంట్లో వాళ్ళందరికీ రాత్రి కాల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది అన్నయ్య. ఏం తిడతాడో ఏమంటాడో తెలియదు అన్నయ్య. మందు పడనంతసేపు మంచోడు అన్నయ్య, కానీ మందు పడిందా చెడ్డోడైపోతాడని. చూడండి, అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మసకబారేటట్లు చేసింది ఒక చిన్న బుద్ధిహీనత. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా నువ్వు చాలా మంచిదానివి, కానీ చిన్న చిన్న పొరపాట్లు సమాజంలో నిన్ను చెడ్డదానిగా, నేను చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నాయి. ఆ చచ్చిన ఈగలు నీలో ఏం పడ్డాయో ఈ వాక్యం వింటుండగా వాటిని గనక నువ్వు తొలగించుకోగలిగితే యేసు నామం పేరిట నీవెప్పటికీ సుగంధాన్ని వీచే తైలముగానే ఉందువుగాక, పరిమళాన్ని వీచే తైలముగానే నీ ఉందువుగాక. నీ సువాసన అనేకులు ఆఘ్రానించి నీ సువాసనలో అనేకులు ఆస్వాదాన్ని పొందే కృప దేవుడిచ్చునుగాక. బైబిల్లో కొంతమంది పేర్లు చెప్తాను, మీకు తెలిసిన అభిప్రాయం చెప్పండి. ఏశావు, యాకోబు ఉన్నారు. ఎవరెవరమ్మా? ఏశావు యాకోబుల్లో ఎవరు మంచోళ్ళు? ఏశావు మంచోడా, యాకోబు మంచోడా? ఎవరు చెప్పట్లా? ఆ తర్వాత నేనేమంటానో నన్ను తెలియని భయం మీకుంది. నేను ఏమీ అన్నాను. మీకు తెలిసిన అభిప్రాయం చెప్పండి. బైబిల్లో మనం చదివాం కదా, ఏశావు యాకోబులు ఉన్నారు. ఏశావు మంచోడా, యాకోబు మంచోడా? ఓరే నాయనా, మీరు ఎందుకు చెప్పట్లేదంటే భూమి మీద ఎవరు చెడ్డోరు లేరు అన్నారు కదా అన్నయ్య. మరి ఇప్పుడు ఏశావుని చెడ్డోడంటే మేము దోషులు అయిపోతాం కదా. ఏదో తెలియని భయం మీ గుండెల్లో ఉంది. నో డౌట్ ఏశావు యాకోబు మంచోళ్లే, కానీ ఏశావు దగ్గరికి వచ్చేసరికి భ్రష్టుడు అంటాం, ఏశావు దగ్గరికి వచ్చేసరికి వ్యభిచారి అంటాం, ఏశావు దగ్గరికి వచ్చేసరికి భక్తిహీనుడు అంటాం. మనుషులందరూ అనుకుంటున్నట్లుగా ఏశావు అంత చెడ్డోడు కాదు. ఏశావులో మంచి కోణం రెండు చూపిస్తా. ఎంత చక్కటి గుణం కలిగినోడంటే, తండ్రిని మోసం చేసి జాస్తత్వాన్ని పొందుకున్న యాకోబు 20 సంవత్సరాలు పద్దనరాములో ఉండి తిరిగి వస్తున్నప్పుడు తన అన్నను బొట్టలో వేసుకోవటానికి, తన అన్న తన మీద దాడి చేయకుండా అన్నను బొట్టలో వేసుకోవటానికి కానుకలు పంపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏం పంపించాడు? గొర్రెలను, మేకలను, గొడ్లను, ఒంటెలను, పశువులను, తాను సంపాదించిన యావదాస్తిలో కొంత, చూడండి, కొంత
ఏషావు కానుకగా పంపించాడు. ఈ కానుకంతా ఏషావుకు ఉచితంగా వస్తుంది. ఏషావు చూశాడు, సహోదరుడా, ఈ గొర్రెల మంద, మేకల మంద, పశువుల మంద ఎవరికి, ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే యాకోబు ఏం చెప్పాడు, ఏషావు స్పందన ఏంటో చూడండి. ఒకసారి చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం 9-10 వచనాలు. అందరూ చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం 9-10 వచనాలు నాతో కలిసి. అప్పుడు ఏషావు 8వ వచనం చూడు తమ్ముడు, 8వ వచనం కొంచెం నాతో కలిసి అందరు పెద్దగా చెప్పండి. ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను. 9వ వచనం. అప్పుడు ఏషావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. నా వైపు చూడండి. ఏషా వ్యక్తిత్వం ఎలాంటిది మీరు చెప్పండి. ఇక్కడ చూశారు కదా, ఇంత విస్తారమైన కానుకలు యాకోబు ఉచితంగా ఏషావుకి ఇస్తున్నాడు. మనిషికున్న గుణం ఏంటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టాడు. ఏం వదిలిపెట్టాడు మీకు తెలుసా? మొన్న మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎమ్మెల్యేలకి వైట్ రేషన్ కార్డు ఉంటుందంట. వైట్ రేషన్ కార్డు. పాపం ఆ ఎమ్మెల్యేలు ఎంత పేదోళ్ళు అంటే ఒక్కొక్కరికి కేవలం 250 ఎకరాలు మాత్రమే పొలం ఉందంట. ఎంత పేదోళ్ళో చూడండి. ఆ పేదోళ్ళకి చెప్పండి ఏ కార్డు ఉంది? 700 ఎకరాలకు ఆసామి ఒక మినిస్టరు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును వదిలిపెట్టలేదంట మినిస్టర్ ఆయన. మనిషి స్వభావం ఎలాంటిదంటే ఫ్రీగా వస్తే ఏది వదిలిపెట్టరు. హైదరాబాదులో అబ్బాయిలు మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఊరిలో తల్లి గవర్నమెంట్ ఇచ్చే ఫంక్షన్ కోసం నా కొడుకులు ఇద్దరూ చచ్చిపోయారని సర్టిఫికెట్ పెట్టేస్తుంది. దేనికోసం? గవర్నమెంట్ ఇచ్చే 100 రూపాయలు, 1000 రూపాయల కోసం, 2000 రూపాయల కోసం. విస్తారమైన పశు సంపద ఏషావుకి ఇస్తూ ఉంటే ఏషావు ఏమంటాడు తెలుసా? నా సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో అన్నాడు. ఇతను ధనాపేక్ష ఉన్నవాడా లేనోడా చెప్పండి అమ్మా. ధనాపేక్ష చాలా భయంకరమైంది. జలగకు 2 కూతుర్లు ఉంటారంట. పెద్ద అమ్మాయి పేరు చెప్పండి. జలగకు 2 కూతుర్లు ఉన్నారట. పెద్ద అమ్మాయి పేరు చెప్పండి, ఇమ్ము. చిన్నమ్మాయి పేరు ఇమ్ము. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఇమ్ము 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 ఇమ్ము. ఆరోగ్యం అయ్యా, ఆశీర్వాదం అయ్యా, డబ్బు అయ్యా, వెండి అయ్యా, బంగారం అయ్యా, గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా, అమెరికా అల్లుండి అయ్యా. ఇక భారతదేశం వాళ్ళొద్దు, అమెరికా అల్లుండి అయ్యా. అది ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అంటాం. కానీ ఎప్పుడైనా ప్రభా నాకు కావలసినంత ఇచ్చావు, నీకు స్తుతి కలుగును గాక. ఒక్కళ్ళు కూడా చెప్పలా. ఎందుకో తెలుసా? ఎక్కడిచ్చాడన్నా 2 ఇళ్ళు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడన్నా 3 ఇళ్ళు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడన్నా మా జీతం ఎంత? 2 లక్షల రూపాయలే. మా జీతం ఎంత? 50,000 రూపాయలే. ఒరే కాకి కన్ను మనిషా, ఏమంటాడో తెలుసా? నాకు కావలసినంత ఉన్నది. మనిషి స్వభావం ఎట్లాంటిదో చెప్తా. వాడు పాల వ్యాపారం చేస్తాడు. పేరుకు పాల వ్యాపారమే కానీ 1/4% పాలు 30% ఖాళీ పూర్తి చేయండి. మీకెక్కడ తెలిసింది? 1/4% పాలు 30% నీళ్లు కలుపుతాడు. దేవుడు వాడు బాధ భరించలేక, ఒరే నాయనా, నువ్వు జనాల్ని ఇట్లా మోసం చేయొద్దు, స్వచ్ఛమైన పాలు నువ్వు అమ్ము అని చెప్పి వాడిని ప్రేమించి ఏకంగా దేవుడు వాడికి పాల సముద్రం ఇచ్చాడంట. ఏ సముద్రం? ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడుకొని అమ్ముకొని వ్యాపారం చేయరా అని ఏకంగా దేవుడు పాల సముద్రం ఇస్తే వాడు గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడుస్తున్నాడంట. ఏమిరా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడుస్తున్నావు? పాల సముద్రమే ఇచ్చే కదా అంటే వాడు అంటాడంట, అయ్యా పాల సముద్రం ఇచ్చావు కానీ నీళ్ళ సముద్రం ఇలేదు కదా అయ్యా అన్నాడంట. ఏ సముద్రం?
పాల సముద్రం ఇచ్చావు కానీ నీల సముద్రం ఇయ్యలేదు కదా అన్నాడట. అంటే చూడండి, మనిషి ఎంత సంపాదించిన తృప్తి లేని వ్యక్తిత్వం. వాట్ ఏ గ్రేట్ క్యారెక్టర్. ఏశావు, నా సహోదరుడా, నాకు కావలసినంత ఉంది, నీది నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. దైవజనమ, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు కదా, మరి చెడ్డవాడు ఎలా అయిపోయాడు? ఇంకో క్యారెక్టర్ చెప్తాను. ఏశావులో చిక్కుడుగాయల కూర వండుకుంటున్నాడు. చిక్కుడుగాయల కూర ఎంత, దాని బెసాది ఎంత? బెసాద్ అంటే దాని బతికి ఎంత? యాకోబు ఆకలితో వచ్చాడు, ఏశావు ఆకలితో వచ్చాడు. తమ్ముడా, నీ కూర నాకు ఇచ్చేయి అన్నాడు. యాకోబు ఎంత ఫిట్టింగ్ మాస్టరో చెప్తా. కూర ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు కదా. ఏమంటాడు? నా కూర ఇస్తా, దానికి ప్రతిగా చెప్పండి అండి. చిక్కుడుకాయల కూర బతికెంత, జాస్తత్వం ఎంత గొప్పది. జాస్తత్వాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు యాకోబు. సరే, ఆకలి మీద ఉండి సరే ఇస్తాలే, చిక్కుడుకాయల కూర ఇచ్చేయని ఆవురావురమని తిన్న తర్వాత ముగింపులో మనమైతే ఏమని వాళ్ళమో తెలుసా? యాకోబు వచ్చి జాస్తత్వం అయ్యా అని అంటే ఎక్కడ్రా ఇచ్చేదే? చిక్కుడుకాయల కూరకు నార్మల్, చిక్కుడుకాయల కూరకు జాస్తత్వం అంట. అడగటానికి ఒక న్యాయం ఉండాలి, దుర్మార్గుడా. మరి ఇందాక అన్నావు కదా, ఉత్తికే అన్న, ఎన్నో అంటాం, అన్నంత మాత్రాన చేస్తావా అని మాట తప్పుతావా లేదా? ఏశావు ద గ్రేట్ క్యారెక్టర్. ఇచ్చిన మాట కొరకు జాస్తత్వాన్ని కోల్పోవటానికి సిద్ధపడ్డాడు. ఉన్నతమైన వ్యక్తిత్వం. అర్థమైందండి? ఇచ్చిన మాట కొరకు. ఆ మధ్య ఒక ఆయన భార్య ఉండగా అక్రమ సంబంధంలో పడ్డాడట. అక్రమ సంబంధం. పెళ్లి చేసిన పాస్టర్ గారు వచ్చి అన్నాడట, ఎవరో బుద్ధి ఉందా లేదా నీకు? పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు? భార్య చేతిలో చేయేసి ప్రమాణం చేసావు కదా. ఆ రోజు చేసిన ప్రమాణం ఏంటి? కలిమియందు, లేమియందు, వ్యాధి యందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరుల నొల్లక నా పెండ్లి భార్యగా నేను చేసుకొనుచున్నాను, ఇతరులను ఆశించక అని ప్రమాణం చేసావుగా. ఇప్పుడు నువ్వు చేసేదేంట్రా అంటే, మనోడు అన్నాడంట పాస్టర్ గారితో పట్టుకుని, నేను ప్రమాణం చేయలా, మీరు చెప్పమన్న మాటలు చెప్పే అంతే. పెళ్ళిలో మీరు చెప్పమన్నారు కదా, మీరు చెప్పిన మాటలు నేను చెప్పా. చాలాసార్లు దేవుని బిడ్డలారా, చిన్న నష్టం మనకు కలగబోతుంటే మాట మారుస్తాం. ఏశావు ఉన్నాడు చూసారా, చిక్కుడుగాయల కూర దగ్గర జాస్తత్వం ఇస్తానన్నాడు. చిక్కుడుగాయల కూర తిన్న తర్వాత జాస్తత్వాన్ని ఇచ్చేసాడు యాకోబుకి. ఇంత వెండి బంగారాలు ఇస్తున్నా నాకు వద్దన్నాడు. ధనాపేక్ష లేని, మాటకు నిలవబడే ఈ ఏశావు ఎందుకు భ్రష్టుడయ్యాడో తెలుసా? తైలమే చచ్చిన ఏగొకటి పడింది. ఏంటో చెప్పమంటారా? ఆశా నిగ్రహ తెలియని మనస్సు, ఆశలను నిగ్రహించుకోలేని వ్యక్తిత్వం, ఈ మహోన్నతమైన వ్యక్తిత్వం మసకబారటానికి కారణమైపోయింది. ఆకలితో వచ్చాడు. యాకోబుతో ఏమంటున్నాడు? చిక్కుడుగాయలు కూర అన్నాడు. నీ చిక్కుడుగాయలు కూర ఇవ్వాలి, నా చిక్కుడుగాయలు కూర ఇవ్వాలంటే జాస్తత్వం నాకు ఇవ్వండి అంటాడు. అక్కడ ఏశావు అనే మాట ఏంటో తెలుసా? నేను చనిపోబోచుండగా జాస్తత్వం నాకెందుకు, జాస్తత్వం తీసుకొని చిక్కుడుగాయలు కూర అన్నాడు. ఒక మాట అంట, ఒక్క పూట భోజనం చేయనంత మాత్రాన చచ్చిపోతారా? మీరు చచ్చిపోయేటట్టే ఉన్నారు. ఒక్క పూట భోజనం చేయకపోయినంత మాత్రం చచ్చిపోతారా? మనకు 21 రోజు ఉపవాస ప్రార్థన వచ్చే నెల నుంచి. 21 రోజులు ఏం నేను ఏం బాగానే ఉన్నాగా. కొంతమంది 40 రోజులు ఉంటారు. దైవజనరాలు నాకు జ్ఞాపకం, అప్పట్లో ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉండేది. సేవకుల పిల్లలు కొంతమంది ఉంటారు. 40 రోజులు తినకపోయినా ఏం కాలేదు కదా, మరి ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడా? తన కళ్ళతో చూస్తే ఆశను నిగ్రహించుకోలేని ఆ ఒక్క బలహీనత మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చింది. తమ్ముడు, నీ జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, నిగ్రహించుకోలేవు. 10 మందిలో ఉన్నప్పుడు జెంటిల్ మ్యాన్, యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగానే ఉన్నా కదా, ఎవరు లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నా కదా,
శత్రువు నిన్ను శోధిస్తాడు. పోర్నోగ్రఫీ చూడు, ఒంటరిగానే ఉన్నావు. గమనించండి, చూడకూడదు అని అనుకుంటావు. ఆ నిగ్రహించుకునే ఆ వ్యక్తిత్వం లేకపోవటాన్ని బట్టి నీ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చేది నీలో నిగ్రహత లేనటువంటి గుణం. ఏశావు ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అతని సాక్ష్యం మసకబారటానికి కారణం ఏంటంటే ఆశా నిగ్రహత లేనటువంటి వాడు. దైవజన్మ, నీ చూపు మీద నీకు నిగ్రహతుండునుగాక, నీ నోటి మాట మీద నీకు నిగ్రహతుండునుగాక, నీ ఆలోచనల మీద నీకు నిగ్రహతుండునుగాక, నీ నిద్రాత్మ మీద ఏం అట్లా చెప్తున్నారు పెద్దగా, నీ నిద్రాత్మ మీద నీకు నిగ్రహత ఉండాలి. కొంతమంది చూడండి, ఎక్కడ చూసినా తూగుతూనే ఉంటారు. ఈ తూగే బాచి ఎంత విచిత్రమైందంటే, ఒక మాట చూడండి, రూపాంతరపు కొండ మీరు విన్నారు కదా. ఏ కొండరా తల్లి? రూపాంతరపు కొండ మీద ఎవరు రూపాంతరం చెందారు? నేను కారులో వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, రూపాంతరపు కొండ మీదే యేసయ్య ఎందుకు రూపాంతరం చెందారంటే, గత కాలాల్లో ఇశ్రాయేలు దేశం మీద అనేక మంది అన్ని రాజులు యుద్ధం చేసి, బబులోనీయులు కానీ, అషూరియులు కానీ, మాదీయ పారసీకులు కానీ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఈ రూపాంతరపు కొండల మీద వాళ్ళ విగ్రహాలను పెట్టేవాళ్ళట. మా దేవతా శక్తులను బట్టి మిమ్మల్ని మేము గెలుచుకున్నామని ఆ విగ్రహాలను రూపాంతరపు కొండ మీద పెట్టారట. ఆ రూపాంతరపు కొండ మీదే ఆ కొండ మీదే యేసయ్య ఎందుకు రూపాంతరం చెందాడంటే, మరి పిచ్చోళ్ళారా, మీరు ఆరాధించే వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. ఇదిగో ఈ రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందుతున్న యేసు క్రీస్తు వారు 3 అడుగుల ప్రతిమ కాదు, 7 అడుగుల ప్రతిమ కాదు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడని ఆ ప్రజలకు తెలియ చెప్పటానికి రూపాంతరపు కొండ మీద ప్రభు రూపాంతరం చెందాడట. నేనంట, యేసయ్య అంత శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే నేను అనుకుంటా, నేనే గనక పేతురు స్థానంలో ఉంటే, మీరేం చేసేవాళ్ళు నాకు తెలియదు కానీ, నేనే గనక పేతురు స్థానంలో ఉంటే అట్లాగే యేసయ్యను చూస్తా, అయ్యా నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసే భాగ్యం నాకు ఇచ్చేవు కదని ఆయన రూపాన్ని చూస్తా తరించేవాళ్ళు. ఆ స్థలంలో యాకోబు ఏశావులే పేతురు, యోహాను, యాకోబులు ఏం చేశారు? నిద్రపోతారు. నిగ్రహత లేదు. కొందరికి తిండి మీద నిగ్రహత లేదు, కొందరికి నిద్ర మీద నిగ్రహత లేదు, కొందరికి చూపు మీద నిగ్రహత లేదు, మరి కొందరికి నోటి మాట మీద నిగ్రహత లేదు. ఆ నిగ్రహత లేని వ్యక్తిత్వమే చూడండి మహోన్నతమైన నీ వ్యక్తిత్వం మసకబారేటట్లుగా చేస్తుంది. మీరు చూడండి, మీరు చాలా మంచోళ్ళమ్మా, 100కి 150% మీరు చాలా మంచోళ్ళు. మీ ముఖాలు చూస్తూ ఉంటేనే నాకు సాక్షాత్తు దేవదూతలు కనపడుతున్నారమ్మా. ఒకళ్ళు కూడా ఆమె చెప్పుకోవాలా. మీ మీద మీకు డౌట్ ఉంటే నేనేం చేసేది? మీ ముఖాలు చూస్తేనే దేవదూతలు కనపడతారు. మీరు అనుకుంటారు, ఆ కోపిష్టి మనిషి ఏమన్నా, ప్రభా నేను నీ బిడ్డనే, నేను మౌనంగానే ఉంటా. ఈరోజు సాయంత్రం వచ్చి పంచాయతీ పెడతాడు, కోపిష్టోడిగా, మూర్ఖుడిగా, తొందరపడి అంటాడు కదా. ఆయన ఏమన్నా నేను మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు, యేసు రక్తమే జయం అని అనుకుంటాం. వస్తాడా? ఏదో ఒక మాట అంటాడు, లోపల నువ్వు అనుకుంటావు, ప్రభా నేను నీ బిడ్డని, నేనేమనకూడదు. 5 నిమిషాలు బెగబట్టి అక్క గుర్తు వస్తున్నట్టుంది. బెగబట్టి ఇక చూడండి, ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి అంటాం. ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి పెళ్ళైన ఆ దినాల్లో జరిగింది మొదలుకొని టిల్ డేట్ అప్డేట్ ఈ రోజు వరకు ఏమేం జరిగిందో ఫ్లాష్ న్యూస్. మా ఊడు అనుకుంటాడు, ఒరి ఈ మనిషికి ఏ మెమరీ పవర్ ఉందిరా, కంప్యూటర్ చిప్పు కూడా మన సిస్టర్ ముందు పనికిరాదే అన్నట్లుగా అనుకుంటాడు. చూడండి, అంత మంచితనం కలిగిన దానివి కొంచెం సేపు నిగ్రహించుకోలేకపోవటాన్ని బట్టి నీ రూపం ఏమైపోతుందో తెలుసు. గయ్యాలి మనిషి అనే ముద్ర నీ మీద పడి, నువ్వు గయ్యాలి దానివి కాదు, చాలా ఓర్పు కలిగిన దానివి.
నువ్వు గయ్యాలోడివి, కోపిస్తోడివి కాదు, చాలా ఓర్పు కలిగిన వాడు. ఓర్పు కలిగిన వాడివే కానీ అప్పుడప్పుడు నియంత్రించుకోలేని కోపం, నియంత్రించుకోలేని నోటి మాట నీలో నుంచి ఒక చెడ్డ వ్యక్తిని బయటకు తీసుకొస్తా ఉంది. దైవజనమ, బొక్కావాని తైలంలో సచ్చిన ఈగలు కొన్ని పట్టాన్ని బట్టి కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తేలగొడుతుంది. చూడండి, నీ గౌరవాన్ని, నీ మంచి సాక్ష్యపు జీవితాన్ని, నీ మంచి వ్యక్తిత్వాన్ని ఏ చిన్న చిన్న చెడు గుణాలు పాడు చేస్తున్నాయో ఈ వాక్యం వింటుండగా వాటన్నిటిని తొలగించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.